ఆయిల్ ఫార్మింగ్ లో ఇతర పంటలు కూడా వేసుకోవచ్చని తెలిపారు. రైతాంగానికి మేలు జరగాలని ఈ పంటను వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పాల్వంచ మరియు శివారులో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. అనంతరం ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాతో తనకు చాలా అనుబంధం ఉందని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రొడక్ట్స్ తయారు చేసే పెద్ద కంపెనీ హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ అని, అందుకే ఈ జిల్లాలో ఆయిల్ ఫార్మింగ్ బాధ్యత ఆ కంపెనీకి అప్పగించామని అన్నారు. రైతులు సంతోషంగా ఉండాలని, ఆ బాధ్యత కంపెనీ తీసుకోవాలని, రైతులకు సూచనలు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి ఉత్తమ్ తాను కలిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి దొడ్డు బియ్యం సేకరించలేమని చెప్పారని తెలిపారు. ఆయిల్ ఫార్మింగ్ బాధ్యత ఒక్క జిల్లాలో ఒక్కొక్క కంపెనీకి ఇచ్చామని అన్నారు. అన్ని జిల్లాల్లో ఫ్యాక్టరీల నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. పంట కోసిన 24 గంటల్లో పంటను తరలిస్తామని అన్నారు. ఆ బాధ్యత కంపెనీ వారిదేనని తెలిపారు. 300 కోట్లతో సిద్దిపేటలో ఫ్యాక్టరీ నిర్మించామని, ఈ నెల 24న సీఎంతో ప్రారంభం చేయబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. చరిత్ర మనకి తెలుసు కాబట్టి ఆ కంపెనీ ద్వారా మన పిల్లలకు కానీ మనకు కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పామ్ ఆయిల్ ద్వారా ఉత్పత్తులు చేసేటటువంటి వస్తువులన్నీ కూడా ఈ కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి ఆ వస్తువులు కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేసేటట్టుగా ఐఎమ్ రిక్వెస్టింగ్ దిస్ కంపెనీ మేనేజ్మెంట్. కాబట్టి రైతులు మీరు నిర్భయంగా త్వరగా ఏ టైంలోనే చేసుకోవచ్చు. ఇప్పుడు వరి కోసిన తర్వాత మొక్కలు వేసేయండి, దానిలో పొయ్యి మొక్కలు వేసేయండి, మీకు ఇబ్బంది లేదు. ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు. అందులో వెరైటీస్ కూడా లేటెస్ట్ వెరైటీస్ ఏమని చెప్తున్నా. ఎక్కువ దిగుబడి వచ్చేటట్టుగా, తక్కువ ఎత్తు ఉండేటట్టుగా, ఆకులు పొడుగు కూడా తక్కువ ఉంటే అందులో మనం మధ్య పట్టిందాక మా ఎంపీ గారు చెప్పినట్టుగా కోకో వేసుకోవచ్చు, వక్ వేసుకోవచ్చు, జాజ్ వేసుకోవచ్చు, అనేక రకమైన పంటలు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వక్ వేసుకున్న వాళ్ళకి 3 లక్షల రూపాయలు వస్తున్నాయి. అక్కడ పామాయిల్ పంట పామాయిల్కే ఉంటుంది, కోకో పంట కోకోకే ఉంటుంది, అందులో ఒక్క కూడా పెరుగుతుంది. అందుకని రైతులు ఎవరైనా ఉత్సాహం ఉంటే కలెక్టర్ గారిని అడగండి. మన అధికారులు మిమ్మల్ని కూడా ఆదర్శ రైతులు అందరినీ ఆ జిల్లాకు తీసుకొచ్చి చూపించే బాధ్యతన మీరు చూస్తే, కళ్ళతో చూస్తే మీకు నమ్మకం కుదురుతుంది. అప్పుడు మీరు ధైర్యంగా ముందుకెళ్ళవచ్చు. కాబట్టి దయచేసి పెద్ద చెప్పినట్లు ఈ పంట వేయొద్దు, ఈ పంట వేయమని కాదు నేను చెప్పేది. ఆ పంటల వల్ల రైతు బతకలేకపోతున్నాడు, స్థిరంగా నిలబడలేకపోతున్నాడు. తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కరువు ఎప్పుడు వస్తుందో తెలియదు, రాడవాళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవడు కొనడో తెలియదు, ఎవడు అమ్ముతుందో తెలియదు, ఎక్కడ అమ్మాలో తెలియట్లా. కాబట్టి దయచేసి దీనికి ఆ బాధ లేదు. కాలం ఎక్కడున్నా పంట పండుతుంది. మీకు అమ్ముకునే బాధ మీకు అవసరం లేదు. మీ తోటలోకి వచ్చి తీసుకెళ్లే బాధ్యత కంపెనీ. కాబట్టి దయచేసి ఇన్ని సౌకర్యాలున్న పంట ఏది లేదు కాబట్టి ఆయన వ్యవసాయ మంత్రి ఉన్నా కూడా నేను దెబ్బలాట చేయించా. ఇప్పుడు నేను అదే మంత్రిగా వచ్చా కాబట్టి రాష్ట్రం మొత్తం పంచబడాలని, నా రైతులందరూ చిరునవ్వుతో ఉండాలని, నా రైతుల ఆదాయం పెరగాలని, నా రైతులు నిర్భయంగా వ్యవసాయం చేసే స్థితికి ఈ రాష్ట్రం తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. కాబట్టి దయచేసి నేను ఢిల్లీలో రాహుల్ గాంధీ గారితో మాట్లాడేటప్పుడు కూడా ఈ సందర్భం వచ్చింది. మీ దగ్గర వరి ఎక్కువ పండుతూ ఉంది, దేశంలోనే అత్యధికంగా వరి పండించే రైతులు మన రైతులే. దానికి మార్కెటింగ్ ఇబ్బందులు వస్తాయి. మీరు రైతులను జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి రైతుల్ని మీరు అవేర్నెస్ క్రియేట్ చేయండి. రైతుకి లాభం వచ్చే పంటలతో చేయించండి. ఆ పంటలకి వాల్యూ యాడింగ్ వచ్చేటట్టుగా ఇండస్ట్రీస్ ని, ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసి రైతు పండించిన ఏ పంట కూడా బజార్ పాలు కాకూడదు. ఇప్పుడు బొప్పాయి పండిస్తే మంచి గాలి మొత్తం కింద పడిపోతాయి. ఇప్పుడు మాకెళ్ళి మామిడి తోటలో కోతం కోసి మనం 3 రోజులు మంచిగా మొత్తం మాడిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.